ఎల్లాగౌడ ఒక బాధితులు. వాళ్ళకు ఒక 7 సంవత్సరాల నుంచి కిడ్నీతోటి చాలా బాధపడుతుంది. ప్రస్తుతానికి ఆమెకు ఆపరేషన్ కూడా వాళ్ళ మదర్ ఇస్తే కూడా ఆపరేషన్ కూడా కిడ్నీ చేయించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకు మెడిసిన్ వాడాలంటే ఎలాంటి ఆస్తులు లేక ఉన్న ఒక 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకొని కూడా అయిపోయింది. ప్రస్తుతానికి కూడా ఎలాంటి రూపాయి లేకుండా ఆయన పని చేసుకోవాలని ఆమె సేవ చేయడము, మళ్ళీ ఎక్కడ లేకుండా వాళ్ళకి మెడిసిన్ తేవడము, పోతే ట్రాన్స్పోర్ట్ ఎలాంటి రూపాయలు లేదని ఒక మన సోషల్ మీడియా ద్వారా మన సభ్యులండి శ్రీనివాస్ గారి ద్వారా మాకు తెలిసి మేము అక్కడికి కూడా ఆ విలేజ్ కూడా తెలుసుకొని కొంతమంది కూడా తెలుసుకుంటే వాస్తవానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం చెప్పింది. మనం ఎంతో కొంత సాయం చేద్దామనే కమిటీ వాళ్ళని మనం వాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళు వాస్తవం మాకు కూడా తెలిసింది ఇవ్వాల్సిన ఉద్దేశంతో మా సాయంగా ఈరోజు అపనస్తుల మిత్ర బృందం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్పాలనుకుంటారు? మీకు ఏమైనా కావాలనుకుంటే సహకరించాలని చెప్తాను. మీరు మంచిగా ఉండి ఇంత తీసుకోవడం బాగా అనిపిస్తుంది. సరే అది అక్కడ చేసి మళ్ళీ కొత్తది మన ఆపన్న హస్త మిత్ర బృందం చేసే సహాయ కార్యక్రమం 120వది. ప్రస్తుతం మనం ఈ సహాయము మన కార్యాలయం వద్ద చేస్తున్నాం. ఇక్కడ మనము సహాయం తీసుకునే వారిని చూస్తున్నాము. చుంచనకోట శ్యామల ఎల్లగౌడ్ కుటుంబ సభ్యులు దౌతాల్ మండలంలోని తిరుమలపూర్ గ్రామానికి చెందినవారు. పాపం శ్యామల గారు గత 10 సంవత్సరాల క్రితము కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆమె శక్తి మేరకు డయాలసిస్ ఒక 5 ఏళ్ళ దాకా పోరాటం చేసిరు. డయాలసిస్ చేసుకుంటూ పోతే ఈ సమస్య కిడ్నీ సంబంధించిన బాధలు కానీ తన వరకు వచ్చినప్పుడు తెలుస్తుందని బాధ ఏందనేది. వాస్తవానికి ఏంటంటే ఏదో అంటుంటారు, డయాలసిస్ అంటారు, ఇది అది అంటుంటారు. వాళ్ళ చిన్న కుటుంబము, ఆయన వృత్తిరీత్యా గౌడ్స్ ఏదో చేసుకుని బతుకునే టైంలో ఒక పీడకల్లాగా కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పగానే డయాలసిస్ ప్రాసెస్లో వాళ్ళంతా తిరగడానికి 5 ఏళ్ళల్లో వాళ్ళ చిన్న ఒక 20 లక్షల ఖర్చు అయిందంట. ఆ తర్వాత కిడ్నీ మార్చాలంటే మన బంధుత్వాలు అవన్నీ అర్థమవుతుంటాయి. ఈ రోజుల్లో అసలు రక్తబంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి. కిడ్నీ ఇవ్వాలంటే అంత ఏడ దొరకదు మార్కెట్లో. ఒక మనిషి నుండే ఇవ్వాలి. ఫస్ట్ కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లేషన్ ఒక రక్తబంధాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. అక్కడ వాళ్ళ తల్లి దేవతలాగా వాళ్ళ అమ్మవారు నర్సమైనటువంటి ఆమె పెద్ద మనిషి కిడ్నీ ఇస్తాను ముందుకు వస్తే కిడ్నీ మార్చడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. 5-10 లక్షల ప్రాసెస్ అది. వాళ్ళ ఉన్న స్థాయిలో సారవంతమైన భూమిని 2 ఎకరాల భూమిని అమ్ముకొని తక్కువ ధరల, ఎందుకంటే ఇవి బతకాలని వాళ్ళకు తెలిసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ వాళ్ళ అమ్మ ఇస్తే దానం చేసుకున్నారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ముందుకు నడవాలంటే నెలకు ఖర్చుతో కూడుకున్న పని. అంటే పక్కా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి, ఎవ్రీ రివ్యూ డాక్టర్స్ విజిట్ కావాలి. వాళ్ళ అమ్మకు కిడ్నీ ఇచ్చే వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లము, తీసుకునే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేసి ఇప్పుడు ప్రతి రోజు హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతలేరు. ఎకరాల భూములు పోయినా, ఇది పోయినా, పైసల అప్పులైనా, కేవలం మేము ఇప్పుడు ఇన్ని రోజులు పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి ముందుకు జరగాలంటే నెలకు మాకు మందుల ఖర్చు కొద్దిగా సహాయం చేయమని వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా మాతో అయితలేదు సార్, కొద్దిగా సహాయం చేయమని ఈ విషయం బయటికి చెప్పుకుంటే మా క్లాస్మేట్ అయిన రామసాగర్ లక్ష్మీనారాయణ గారు ఈ విషయం మా దృష్టి తెస్తే మా కార్యవర్గ సభ్యులతో ఇది చర్చించి ఇక వేరే కార్యక్రమాలు ఉన్నవన్నీ పక్క పెట్టి హాస్పిటల్ విషయం కాబట్టి మా శక్తి మేరకు వీళ్ళకి ఒక 20,000 నగదు అందజేస్తున్నాం. దీన్ని చూసి మన గ్రూప్ నుంచి కూడా కొందరు వ్యక్తిగతంగా స్పందించి బాలశేఖర్ రెడ్డి వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ ఆ ఊరేనట, ఆయన శక్తి మేరకు 1000 రూపాయలు ఇంకా తలవంతా కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు వీళ్ళ నెంబర్ ఇస్తామండి. ఎంతో కొంత వాళ్ళంతా ఒక స్థాయిలో సెటిల్ అయ్యారు. రేపు జీవితం గడవాలంటే మందుల ఖర్చుల కోసం మీ అంత సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాను. ఒక ఫోటో తీసిన తర్వాత చెప్పు. ఒకటే వేసిన 2 నెలలు లేదు, నీకు 3 నెలలు ఉన్నారు. ఆ నెంబర్ మెసేజ్ చేయను. నెంబర్ లేదు. ఈరోజు మన అపనస్తుల మిత్ర బృందం ఆధ్వర్యంలోని 120వ కార్యక్రమం ఇల్లు కూడా రాదన్నది.
బాగా బాధలు ఉండి కూడా ఇంకా కూడా మా పైన చదివించాలంటే కూడా సరిపోతలేదు సార్. ఎంబీఏ ఎగ్జామ్ పోయింది, మస్తు బాధపడ్డాడు. నెక్స్ట్ ఇయర్ చేసుకున్నాను తీరాను. ఇంకింత కూడా పొలం అంతా అంటే అది తీసుకుంటే చెరువులో నీళ్ళు వస్తాయి. ఇక ఎట్లా అని మా తమ్ముడిని కూడా తీసుకోవాలంటే కూడా తీసుకుంటాడు. తీసుకోకుండా సరే అనుకో నెక్స్ట్ ఇయర్ అదుగుతాను ఇక చెప్పలేను సార్. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఇదేం ప్రాబ్లం? ఏమైనా సాయం చేయమని లక్షణాలు చెప్పింది సార్. వెళ్తే అంటే 2 నెలలకు ఒకసారి సార్ తీసుకురమ్మంటాడు. 2 నెలలకు సార్ కూడా తీసుకోవద్దండి. 4 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. కారు ఒకరికి కావాలని బండి మీద బస్సు మీద పోనీ కాదు. కారు తీసుకుపోతే 3000, అలా చెస్ట్ చేస్తే 4000 అవుతాయి. ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ అవుతాయి అని సార్ని బతలాడుకుంటే కూడా తీసుకోవద్దు సార్. ఎప్పుడు పైసలు ఉన్నప్పుడైనా తీసుకొని చెస్ట్ చేసుకోవచ్చు. ఇక మందులు అయితే రెగ్యులర్గా ఒక 2-3 రోజులు అటు ఇటు అయినా కానీ మా చిన్నప్ప మాట ఎక్కువ చేస్తాడు. చచ్చిపోతుందేమో అని వాడు తీసుకొని వస్తాం మందు. మేము ఇవ్వకుండా చేసి ఇలా ఒక్క 7,000-8,000 అయితే ఇస్తారు. ఎవరైనా దాయచ్చి మేమంటే తట్టుకున్నాం సార్. ఇంకా బీదోళ్ళు కూడా ఇంకా చచ్చిపోతారు సార్. ఎందుకంటే నేను ఆడవాళ్ళు బాగా చేస్తాను. ఏదంటే నేను అమ్మాయిలు కూడా వెళ్తాను సార్. చెట్లకి అమ్మాయిలు కూడా చేస్తాను. ఉన్నాడు అప్పుడప్పుడు వాడు ఒకసారి నాకు ఆపరేషన్ అయినప్పుడు చెప్తే అయిపో కానీ నాకు ఆపరేషన్ అయినప్పుడు రమ్మని అన్నారట. అంటే ఇక నాకు అక్క ఇబ్బంది ఉంది రానని చెప్పినట్టు కానీ ఇట్లా అక్కకి ఆపరేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు అప్పుడే వస్తువులు ఇస్తుందేమన్నా హాస్పిటల్కి వచ్చి ఒక మాట చిరంజీవి సార్కి చెప్పనందుకు నాకు ఒకసారి ఆడికి ఆయన దగ్గరికి పోవాలని గదే కోరుకుంటున్నాను. ఎంత ఇబ్బంది ఛాన్స్ అప్పుడు ఉండే కానీ ఇప్పుడు అంత పట్టించుకుంటలేరు అని వీడు కోరుకోమంటే వద్దంటున్నారు. ఆలోచిస్తలేరు. ఇట్లకెళ్ళి మీకు ఎవరైనా సహకరిస్తే సరిపోతుంది. ఏ తరమైనా ఎవరైనా సరిపోతుంది. మీ ఆశ అది ఉంది ఒకటి. అన్నిటికంటే ఒకటైతే ఆయన దగ్గర పోవాలని ఉంటుంది. ఏమన్నా ఆశ అనుకుంటాడేమో ఆశ. అనుకుంటున్నా. మీరు చూసిన వాళ్ళు కూడా ఎవరన్నా స్పందిస్తుండొచ్చు. మీరు ఇప్పుడు చిరంజీవి గారిని కలవాలని ఉంది. లక్షణాలు అక్కడ కొలకపోతే అన్నాడు యాదగిరి లక్షణాలు అక్కడ అంతే ఆ ప్రయత్నం